అందరికీ నమస్తేనుల్లా. నేను మీ రేఖను. తెలంగాణలో రాజకీయ రచ్చ కొనసాగుతా ఉన్నది. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన ముచ్చట్లు, ఇంకొక వైపు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు. అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా బైకాట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అండ్ కవిత చేస్తున్న ఆరోపణలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. హాట్గా కొనసాగుతా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. ఇగో ఇటువంటి అంశాలన్నింటినీ మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అని ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు అన్న? నేను పర్లేదమ్మా. పాపం ఎప్పుడు ఇంటర్వ్యూ కూర్చున్నా జలుబు దగ్గు ఏదో ఒకటి వస్తూనే ఉంటది, ఎందుకంటే తిరుగుతూ ఉంటాం కదా. ఈ చలి వాతావరణం కొద్దిగా ఈసారి వాతావరణం బాగా చల్లగా ఉంది. బయట టూర్స్ చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బయట టూర్స్ మాలంటోళ్ళు ఇబ్బంది పెట్టుడు ఇదే నడుస్తా ఉంది అన్న. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు జరిగిన సెషన్ ఏ విధంగా చూడొచ్చు అన్న? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దాదాపుగా అసెంబ్లీ అంటే లైవ్ టెలికాస్ట్ కంటే చాలా ముందు, అంటే లైవ్ టెలికాస్ట్ అనేది ఒక 30 ఏళ్ళ కింద స్టార్ట్ అయినట్టుంది. మా 90 తర్వాతనే, అంతకంటే ముందు బహుశా రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచే స్టార్ట్ అయినట్టున్నాయి లైవ్ టెలికాస్ట్. అంతకంటే ముందు అసెంబ్లీ సంబంధించిన అన్ని పేపర్లలో చదివేది, రేడియోలలో వినేది. మంచి స్పీకర్స్ ఉండేవాళ్ళు. తరిమెల నాగిరెడ్డి, మద్దికాయల ఓంకారు, పుచ్చలపల్లి సుందరయ్య. ఆ కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. అంటే సుందరయ్య గారు అంటే మనకు 69 ఆ టైం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ పేపర్లు చదవడం మొదలైంది. మా ఇంటికి పేపర్ వచ్చేది, మా బాబు తెప్పించుకునేటోడు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి, ఈ పత్రికలు. అయితే ఎన్నడూ కూడా ఇంత అధ్వాన్నంగా అసెంబ్లీ సమావేశాలు జరిగింది అయితే లేదు. మెయిన్ ఏంటంటే ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకపోవడం, అసలే మాట్లాడనీయకపోవడం, ప్రతిసారి కట్ చేయడం. మొన్న ఒక్కసారి అసెంబ్లీ చూస్తే కొన్ని ప్రశ్నలు అడిగిండు 0 అవర్లో హరీష్ రావు గారు. నాకు తెలిసి ఆ ఒక్కసారి అనుకుంటాం మైక్ కట్ చేయకుండా ప్రశ్నలు కాబట్టి అడగనిచ్చింది. సమాధానాలు ఉండేవి కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు కూడా. ఆయన ముందే చెప్పాడు, నేను వేరే వ్యాఖ్యానాలు చేయకుండా ప్రశ్నలే అడుగుతా అని చెప్పి ఒక్కొక్కటి అడుగుతూ పోయాడు. ఆయన రాసుకున్నాం అని చెప్పింది, అయిపోయింది అది. ఇక ఏ విషయంలో కూడా మైక్ ఇవ్వకపోవడం, మాట్లాడనీయకపోవడం, ప్రతిసారి వేరే వాళ్ళు వేసి ఆపడము, తర్వాత అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కూడా మధ్య మధ్యలో జోక్యం చేసుకోవడం, ఇంకా ఈ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడము. అంటే ముఖ్యమంత్రికి ఏమైందంటే ఆ బూతులు సహజంగానే వస్తున్నట్టు అనిపిస్తున్నది. ఇక ఆయనకు వేరే భాష మాట్లాడడం రాక కంటిన్యూగా బూతులు అసభ్యకరమైనవి. తర్వాత అన్నిటికంటే ఘోరం ఏంటంటే, సరే నేను బూతులు మాట్లాడిన ఎక్స్క్యూజ్ చేస్తా, ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. తిడుతున్నాడు, ఉక్రోషం అని అనుకుంటారు. కానీ సభను తప్పుదోవ పట్టియడం, ప్రజలను తప్పుదోవ పట్టియడం. ఇదే సభలో ఓసారి ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి అనుకుంటా, నేను తెలంగాణ ప్రయోజనాలకు చిన్న రవ్వంత హాని కూడా జరగనీయను అని చెప్పాడు. ఇదే అసెంబ్లీలో రాగద్వేషాలకు అతీతంగా అని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో చెప్పాడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంలో చెప్పాడు. బట్ ఆయన ఏదైతే ప్రమాణాలు చేశాడో, ప్రజలకు ఇచ్చిన హామీలు బయట ఇచ్చిండు, మోసం చేసిండు అంటే అది ఓకే. కానీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాన్ని కూడా రాగద్వేషాలకు అతీతంగా అని అంటారు. రాగం అంటే ఏంది, ద్వేషం అంటే ఏంది? అంటే ఎవరి మీద అతి ప్రేమను నేను చూపెట్టాను, ఎవరి మీద అతి ద్వేషాన్ని నేను చూపెట్టాను అని అన్నప్పుడు ఆయన బూతులకు వెనకాల, ఆయన అబద్ధాలకు వెనకాల ఉన్నాయన్నీ ఏంటి అంటే చంద్రబాబు పట్ల అనురాగం, కేసీఆర్ పట్ల ద్వేషం. అయితే ఈ అనురాగం శృతి మించింది. అంటే కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉన్నది నాగార్జున. నా అనురాగం అనేది అది పాటు ఉండే, అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. అది లేడీ వాయిస్లో వచ్చింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అది మగ వాయిస్లో వినబడుతుంది నాకు. చంద్రబాబు నాయుడును అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే ఎన్ని జన్మలు తపస్సు చేసినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కడం అనేది ఆయన చతురతతోని, ఆయన నాలెడ్జ్తోని, ఆయనకున్న ఆర్థిక బలంతోని, ఆయన పార్టీకి ఉన్న బలంతోని దక్కే అవకాశమే లేదు. చంద్రబాబు నాయుడు 7-8 ఏళ్ళ నుంచి శ్రమ పడుతున్నాడు ఇక్కడ. తను ఎట్లాగూ ఢీకొనలేడు కాబట్టి కాంగ్రెస్తోనే ఢీకొనాలే. అందులో తన అనుచరులందరినీ కాంగ్రెస్లోకి పంపి, అందులో ముందుగా రేవంత్ రెడ్డిని పంపి ఆయనను గెలవడానికి ఏకంగా కాంగ్రెస్తోనే పొత్తు కలిసి, అట్లా కూడా సాధ్యం కాదనుకున్న తర్వాత తనను ఆత్మహత్య చేసుకొని టీడీపీని మొత్తంగా పోటీలో పెట్టకుండా
టీడీపీ సపోర్ట్ చేసే విధంగా ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు ఆత్మ క్షోభించేది ఒకవేళ ఆయన బతికుంటే. ఎందుకంటే ఆయన పెట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అటువంటి పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ కంటగట్టి ఈయన తీసుకొచ్చి ఏకంగా పిసిసి సీట్లో కూర్చోబెట్టి, పిసిసి అధ్యక్షుని సీట్లో కూర్చోబెట్టి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. బహుశా రెండోసారి అధికారంలోకి రావడానికి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డాడో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి అంతకంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. నాకు తెలిసి చంద్రబాబు జీవితంలో తెలంగాణలో కేసీఆర్ మీద పగ తీర్చుకోవడానికి, కసి తీర్చుకోవడానికి, తనకు జరిగిన అవమానాన్ని ఓవర్కమ్ కావడానికి ఆయన పడ్డ కష్టం ఆయన జీవితంలో ఏ విషయంలో పడలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి కావడానికి పడలేదు, చివరిసారి మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా అంత కష్టపడలేదు. రేవంత్ రెడ్డి కోసం అంత కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి కోసమే కాదు, రేవంత్ రెడ్డిది అందులో ప్రధాన పాత్ర. బట్ ఆయన కష్టపడ్డది ఏంటంటే కేసీఆర్ మీద పగ తీసుకోవడం ఒకటి, తన వల్ల అయితే లేదు కాబట్టి కాంగ్రెస్తో జట్టు కలవడం రెండవది, తన అనుచరుణ్ణి ముఖ్యమంత్రిగా చేసుకోవడం మూడవది. ఈ అన్నిటి వల్ల తెలంగాణ జలవనరులను దోసుకపోవడం అనేది అన్నిటికంటే ప్రధానమైనది. ఈ మొత్తం దీనిలో రేవంత్ రెడ్డి అనేవాడు చాలా క్రూషియల్. అంటే మేడిగడ్డను బ్లాస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఇంకప్పటికి అధికారంలోకి రాలే, ఎన్నికలు కూడా కాలే, అక్టోబర్ 21 నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ నిర్ణయాలలో ఆంధ్రకు అనుకూలంగా నీటిపారుదలకు సంబంధించి ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఆంధ్రకు అనుకూలమైన నిర్ణయాలే జరుగుతున్నాయి, పరోక్షంగా ప్రత్యక్షంగా. ఆదిత్యనాథ్ దాస్ గారు చంద్రబాబు నాయుడు ద్వారా ఇక్కడ దీనిలో అధికారంలో అడ్వైజర్గా వచ్చి ఆయన నడిపిస్తున్నాడు. వీళ్ళకి ఎవరికి నీళ్ళ గురించి అవగాహన లేదు, ఉత్తమ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కనీస అవగాహన లేదు. బట్ ఎట్లా ఆంధ్రకు నీళ్ళని తరలించాలనే దాని మీద చంద్రబాబు నాయుడు, ఆదిత్యనాథ్ దాస్, రేవంత్ ద్వారా సక్సెస్ఫుల్గా దాన్ని అమలు చేస్తున్నారు. అంటే మనము నీళ్ళ కోసం ప్రధానంగా తెలంగాణ తెచ్చుకున్నాము అంటే నీళ్లు, ఉద్యోగాలు, తర్వాత మన సంపద. అప్పుడు మనం అన్నాం కదా, ఈ వీటితోనే కాకుండా ఆత్మగౌరవం అనేది కూడా మనకు ఒక క్రైటీరియాగా ఉండే. అయితే ఈ ఆత్మగౌరవం అనేది ఇప్పుడు ఆంధ్రకు తాకట్టు పెట్టాడు, కొంచెం ఢిల్లీలో కూడా తాకట్టు పెట్టాడు. స్వయం పాలన అనేది లేకుండా పోయింది మనకు. 60 సార్లు ఆయన అక్కడికి పోతే తప్ప ఒక మంత్రినో లేకుంటే ఒక చైర్మన్నో అపాయింట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కనీసము ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క విషయం చెప్తాను, నేను 100 చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఏమన్నారు, అధికారంలోకి రాగానే లావణి పట్టాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన లావణి పట్టాలన్నీ పట్టా భూములుగా మారుస్తాము, వాళ్ళు మాత్రమే ఎందుకు అమ్ముకోవద్దు, అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉండాలి కదా. మొన్న కూడా ఈ చర్చకు వచ్చింది, ఇది నేను కేసీఆర్ గారిని కలిసిన రోజు ఈ లావణి పట్టాల అంశం కూడా వచ్చింది. అయితే ఎప్పుడో వెనకట 60ల 70ల వచ్చిన లావణి పట్టాలు కూడా అవి రెగ్యులరైజ్ కాలేదు. అయితే మీరు ఎన్నికల ప్రణాళికలో పెట్టారు కదా, రేవంత్ సర్కార్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది అది. అయితే ఎవరు వచ్చినా కూడా మేలు జరుగుతుందని ప్రజలు ఆలోచించారు. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు. దానికి కారణం ఏంటి అని నేను తెలుసుకుంటే, ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మనిషి రాహుల్ గాంధీ దగ్గర పేరు చెప్పడం బాగుండదు, ఆయన అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే ఆయన కొన్ని కారణాల వల్ల ఇవి తీసేయద్దు, దళితుల మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాస్తవ పరిస్థితి ఆయనకు తెలియదు, ఢిల్లీలో ఉండి ఇది చేయొద్దని అడ్డుపడుతున్నాడు అనేది ఒక చర్చ వచ్చింది. అంటే ఢిల్లీ క్లియరెన్స్ ఇవ్వకుండా, అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంకనో, సోనియా గాంధీ కాదు, రాహుల్ గాంధీ కోటరీలో ఉన్న ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రిని తన ఆలోచనలకు అనుకూలంగా తను ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కూడా ఆ వ్యక్తి అడ్డుపడుతున్నాడు అనేది స్పష్టమైంది. మరి ఈ స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. ఆత్మగౌరవం పక్క పెడితే నీళ్లు, నిధులు, నియామకాలలో 75% నీళ్ళే మనకు. ఎందుకు అంటే నాలాంటి వాడైనా, కేసీఆర్ అయినా, జయశంకర్ గారైనా, జాదవ్ అయినా, గద్దర్ అయినా ఉద్యమంలోకి వచ్చినాము అంటే రైతుల ఆత్మహత్యలే మమ్మల్ని కదిలించినాయి. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే మన నీళ్లు మనకు కావాలి. అందుకే గద్దర్ పాటలో
మా నీళ్ళు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. అంటే మా నీళ్ళు మాకు కావాలని చెప్పేసి అందరికంటే ముందు గలమెత్తిండు గద్దర్. మాలాంటి వాళ్ళం 5 ఏళ్ల ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. మరి మన నీళ్ళు తెలంగాణ వస్తే మాకు రావని చెప్పి తన బానిసని ఈ సీట్లో కూర్చోబెట్టి, తన గులాంని ఈ సీట్లో కూర్చోబెట్టి, తన సంబంధించిన మనిషిని ఆర్డర్లు ఇచ్చినట్టు చేసి నీళ్ళను మలుపుకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికైనా మీ వీడియో చూసిన వాళ్ళకు నేను చెప్పేది అబద్ధం అని అనుకుంటే ఎట్లా మలుపుకపోతాడు అనేది అనుమానం వస్తే, ధవళేశ్వరం అని వికీపీడియాలో ధవళేశ్వరం ఆనికట్ట అని బ్రౌజ్ చేయాలి. అలా స్పష్టంగా ఉంది మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవు అని. అందుకే మేడిగడ్డ బ్లాస్ట్ అని నేను చెప్తున్నా. ఫార్చునేట్లీ కేసీఆర్ గారు కూడా బ్లాస్ట్ అని చెప్పిండే మొన్న మాట్లాడినప్పుడు. నేను మీ ద్వారా కేసీఆర్ గారి ఒపీనియన్ను నేను బయట ప్రపంచానికి చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా మేడిగడ్డ విషయంలో స్పందించలేదు. కానీ నాతో పాటుగా 25-30 మంది కూర్చున్న మీటింగ్లో ఈ టాపిక్ నేను తీసుకొచ్చినప్పుడు, ఈ చెక్ డ్యాములు పేల్చినట్టే మేడిగడ్డం కూడా పేల్చారు అంటే రవ్వంతా కూడా అనుమానం లేదు, 1% కూడా అనుమానం లేదు, మేడిగడ్డ బ్లాస్ట్ చేయని చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బ్లాస్ట్ అని చెప్పారు. అంతకంటే ముందు కూడా చెప్పారు వాళ్ళు. బ్లాస్ట్ అనే కోణంలో నుంచి మేడిగడ్డని ఇప్పటిదాకా ఎవరు ఎంక్వైరీ చేయలే. కనీసం మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 22 పొద్దున 8 గంటలకు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ను ఒక్క వ్యక్తి కూడా దాన్ని బయటికి తీసిన వాళ్ళు లేరు. సిఐ కానీ ఇంకొకరు కానీ పోయి ఎంక్వైరీ చేసింది లేదు. అట్లా అయితే దొంగలు దొరుకుతారు కదా. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోలేదు కనీసం. అప్పుడంటే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉండే. కొంతమందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. మరి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు అసెంబ్లీలో, ఆయన ఎందుకు చేయలేదు అన్నాడు. అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 9, 2023. ఇది పేలింది ఎప్పుడు? అక్టోబర్ 21. అంటే ఎన్నికల యంత్రాంగం చేతిలోకి రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోయింది. కాబట్టి కేసీఆర్ ఏం చేయలేడు. ఇది ప్రధానంగా గమనించాలి. మరి బ్లాస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? బ్లాస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఖరీఫ్లో నాట్లకు నీళ్లు ఉండట్లేదు డెల్టాలో, ఉభయ గోదావరి జిల్లాలు అంటాం కదా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, 14 లక్షల ఎకరాలు అక్కడ నాటేస్తారు. ఖరీఫ్ పంటలు అంటే ఈ జూన్ జూలైలోనే నాట్లేస్తారు వాళ్ళు. వాళ్ళకి నీళ్లు పోతలేవు. ఇదివరకు ఎట్లా పోయేది? ఇదివరకు ఏంటంటే ప్రతి చెరువు దిగేది, చెరువులు దిగాలి కాబట్టి పూటిగా దిగపోయేది. ఒక్క వర్షం పడంగానే చెరువులన్నీ దిగేది తెలంగాణలో. ఈ నీళ్ళన్నీ పోయి గలగల గోదావరి తరలిపోతుండేది. బిరబిర కృష్ణమ్మ పరుగులు వెళ్తుండేది. రాజమండ్రి, విజయవాడలో బంగారు పంటలు పండుతుండేది. వాళ్ళ ముంగిళ్ళ పండుగలు, మురిపాలు, మన ముంగిళ్ళ శవాలు, వలసలు, పాత గోడలు, పందిరి గుంజలు, ఇవి మన బతుకులు. అయితే ఆ నీళ్ళను ఆపడానికి కేసీఆర్ ఏం చేశాడు? 9.5 ఏళ్లలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ పటిష్టం చేశాడు. అదివరకు ఎట్లుండేది వార్త? 2014 ముందు రాత్రి భారీ వర్షం, 100 చెరువులకు గండి. అటువంటి ఎడ్డింగ్ మిషన్ కాకతీయ పనులైనాక ఎన్నడూ మనకు కనబడలేదు. అంటే ఏ చెరువు కూడా తెగాల్సిన అవసరం రాకుండా 9 రకాల పనులు చేశారు. కాబట్టి నిండిందంటే మత్తడి దునికేది, అలుగు వారేది, వాగులలో పోయినాక చెక్ డ్యాములు ఉండేది. చెక్ డ్యాములు 1100 చెక్ డ్యాములు పెట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నీళ్ళ ఫ్లోను తగ్గించేది, ఆపేది. అట్లా గలగల గోదావరికి, బిరబిర కృష్ణమ్మకు బ్రేక్లు వేస్తాం మనం. ఆడ ముంగిళ్ళ మురిపాలు లేకుండా పోయినాయి. రాజమండ్రి, విజయవాడ దగ్గర పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఏం చేశారు వాళ్ళు? రేవంత్ రెడ్డికి 1 షాట్ 2 బర్డ్స్. చంద్రబాబును సంతోష పెట్టాలి, ఇక్కడ కేసీఆర్ను తప్పు పట్టే విధంగా, ప్రజలు నమ్మే విధంగా చేయాలి. అప్పటికి ఎన్నోసార్లు కాళేశ్వరం ఏటీఎం అయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నాడు. ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు. ఎందుకంటే అప్పటికి 1,00,000 కోట్లు ఖర్చే పెట్టలేదు. రాహుల్ గాంధీ చెప్పినా నమ్మలేదు, ప్రియాంక చెప్పినా నమ్మలేదు. మరి ఏం చేయాలి నమ్మించాలంటే? ఏదో ఒకటి చేయాలి, నాసిరకం అని చెప్పాలి. అందుకని ఏం చేశారు? ఈ మేడిగడ్డకి ఏదో ఒకటి చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఇక ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళైనా డైరెక్ట్ ధవళేశ్వరంకి పోతాయి. కాబట్టి చంద్రబాబు మనసు సంతోషపడుతుంది, చంద్రబాబు కళ్ళల్లో వెలుగులు చూడొచ్చు. కాబట్టి రెండవది, ఎందుకంటే ఆయన కృతజ్ఞత ఏదన్నా ఇవ్వాలి కదా, గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. సో సెకండ్ పార్ట్ ఏంటంటే మేడిగడ్డకి ఏమైనా అయిందనుకో, నాసిరకంగా కట్టిందంటే 1,00,000 కోట్ల అవినీతి నిజంగానే కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారేమో అనే అనుమానం కొంతమందిలో వస్తుంది.
కాబట్టి ఈ రెండు వన్ షాట్ టూ బర్డ్స్ లాగా ఈ కుట్ర జరిగింది. ఎవరు చేశారనేది రేవంత్ రెడ్డి సర్కార్ ఎంక్వైరీ చేయాలి. ఇది 100% బ్లాస్ట్, 100% కుట్ర. నేను ఈ మధ్య చెక్ డ్యాంల మీద కూడా ఎంక్వైరీ పోయేటప్పుడు పేరు చెప్పను కానీ ఒక మంత్రితో కూడా మాట్లాడినా. అది ఇట్లా మీ జిల్లాల బ్లాస్ట్లు అవుతున్నాయి కదా అంటే, ప్రకాశ్ సాబ్ బ్లాస్ట్లు కాదు, టిఆర్ఎస్ గవర్నమెంట్ సరిగా కమిషన్ల కక్కుర్తిపడి సరిగా కట్టలేదు, కట్టకపోవడం వల్ల అవి కొట్టుకపోతానే అని అన్నాడు. అంటే వరదే లేదా ఎట్లా కొట్టుకపోతుంది అన్నాక, ఎందుకు కొట్టుకపోదు, నాసిరకంగా కడితే నిల్వ ఉన్న నీళ్ళ వల్ల కూడా అది ఒకసారి కొట్టుకపోతుంది అన్నాడు. సరే నేను పోయి చూసొచ్చినాక చెప్తా అని చెప్పి పోయి చూసినాక ఆడ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి మన కోసం ప్రెస్ వస్తే వాళ్ళు వచ్చి ఇవన్నీ నాసిరకంగా కట్టిళ్ళు, కమిషన్ల కక్కుర్తిపడి టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే కూలినాయి అని చెప్పి మీకంటే ముందుగా మేము పోయేసరికి వాళ్ళంతా మాట్లాడుతా ఉన్నాం. మేము ఉన్నంతసేపు ఉన్నారు. అయితే మేము చూసి ఏమన్నామంటే ఒకటే ప్రశ్న అడిగినాం, నిల్వ ఉన్న నీళ్ళల్లో ఒకవేళ లీకేజ్ ఉంటే నీళ్ళు వెళ్ళిపోతే తప్ప బండలు కొట్టుకపోవు. ఒక్కొక్కటి 10 టన్నులు 20 టన్నులు నా బండలు 3 మీటర్ల దూరం పోయినాయి. అయితే అట్లా ఎంత నీళ్లు నిల్వ ఉన్నా వరద వచ్చిందా అని అడిగినాం వాళ్ళనే. నా 40 రోజుల నుంచి వరదలు లేవు సార్. మరి వరద వచ్చినప్పుడు కొట్టుకపోవాలి కదా, వరద లేదు కదా, నిల్వ ఉన్న నీళ్ళు ఎట్లా కొట్టుకపోతుంది, లీక్ అవుతుంది. వాళ్ళే అన్నారు నిల్వ ఉన్న నీళ్లు లీక్ అయింది సార్. లీక్ అయితే నీళ్లు పోతాయి తప్ప బండలు పోతాయి, పెద్ద పెద్ద టన్నుల కొద్ది బరువు ఉన్న బండలు పోతాయా? లాస్ట్కి ఒక ప్రశ్న అడిగినాం. సరే ఒకవేళ నిల్వ ఉన్న నీళ్లు కూడా నెట్టినాయి అనుకుందాం, మరి వెనుకకెందుకు ఎగిరిపడతాయి? తర్వాత ఈ డ్రిల్లింగ్ ఎందుకు ఉంటుంది? అలా డ్రిల్లింగ్ చేసినట్టు మరలు తిప్పినట్టుగా ఉన్నది రాయిలో మరకలు, ఇవి ఎట్లుంటాయి? నోరు తెరరు. లాస్ట్కి ఏమైంది, నేను పోయి వచ్చినాక నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేను ఇంజనీర్లను ప్రొఫెసర్లను తీసుకొని పోయినాక బయటపడ్డది బండారం. బయటపడ్డాక మేము చెప్పిన దాని మీద కూడా మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు లేదు అది బ్లాస్ట్ కాదని చెప్పారు. తెల్లారి రాజేందర్ సింగ్ వచ్చిండు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అప్పటికి 15 రోజుల ముందే రైజింగ్ తెలంగాణలో ఆ సమ్మిట్కి వచ్చిండు ఆయన. అయితే ఆయన మళ్ళీ వచ్చి అవన్నీ చూసిండు, ఇది బ్లాస్ట్ అని చెప్పినాక తెల్లారే వివేక్ తర్వాత శ్రీధర్ బాబు పోయి ఇన్స్పెక్షన్ చేసి ఈ బ్లాస్ట్ చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాం, వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళు అయినా కూడా వదిలేదు లేదన్నాడు. నేనేమన్నా ఇప్పుడు మీరు అంగీకరించారు, కొద్ది ఆలస్యంగానైనా రాజేందర్ సింగ్ చెప్పినాకనైనా ఈ బ్లాస్ట్ అని అంగీకరించారు. మేడిగడ్డది కూడా బ్లాస్ట్, ఇవి బ్లాస్ట్ అయినప్పుడు అది బ్లాస్ట్ కాకుండా ఎట్లుంటుంది? దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయండి, బయటికి తీయండి. అంటే ఇవన్నీ ఈ విధ్వంసకర కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో చెక్ డ్యాంల మీద ఎందుకు చర్చ చేయరు? 22 చెక్ డ్యాంలు కట్టి నీళ్లు నిల్వ చేసి అన్ని గ్రామాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ చేశాడు. మరి మీరు ఎందుకు దాని మీద బ్లాస్ట్ చేస్తూ ఉంటే దాని మీద ఎందుకు ఇక్కడ ఒక్కరన్నా కనీసం ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోతే ఎట్లా? కాబట్టి అసెంబ్లీలో చర్చలు అనేవి పక్కదారి పెట్టినాయి. ప్రజల సమస్యలు అక్కడ చర్చించడం లేదు. ఒకటే, నేను టీఆర్ఎస్ ప్రతిపక్షం కాబట్టి, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళకు నేను కూడా ఒక అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ మీరు బహిష్కరించడాన్ని నేను రవ్వంత అనుమానం లేకుండా 100% సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే అది ప్రజల సమస్యకు వేదిక. దాన్ని ప్రజల సమస్యకు వేదిక కాకుండా ప్రతిపక్షాన్ని తిట్టడానికే, బూతుల పంచాంగం ఇప్పడానికే ముఖ్యమంత్రి మార్చినప్పుడు ఆడ కూర్చొని చేసేది ఏం లేదు. మరి ఏం చేయాలి? ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న తతంగాన్నంతా బట్టబయలు చేస్తూ, నిన్న హరీష్ రావు గారు పాలమూరు రంగారెడ్డి మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఆయనకు అవకాశం ఇవ్వకపోతే బయట పోయి పెట్టుకున్నాడు. మీడియా అంతా బ్రహ్మాండం కవర్ చేసింది. సో అది ప్రజలకు చేరింది. స్పీకర్ అంటారు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వమని, అంటే విమర్శలకు తావు లేదా అన్న అసెంబ్లీలో? అంటే విమర్శలో ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి అక్కడ అవకాశం ఇస్తేనే పాలన సరిగ్గా జరుగుతుంది. అయితే అక్కడ నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మైక్ కట్ చేశారు. రేవంత్ రెడ్డిని కూడా సభలోంచి బయట మార్షల్స్తోనే ఎత్తేయించారు. బట్ ఎందుకు అంటే బూతులు తప్ప నిర్మాణాత్మక విమర్శలు లేకుండే. జానారెడ్డి కానీ, ఉత్తమ్ కానీ, అంతకుముందు ఉన్న శ్రీధర్ బాబు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళందరూ కొద్దిగా సమయస్ఫూర్తి ఉన్నవాళ్ళు. విమర్శలు ఆ రకంగా చేశారు కాబట్టి అప్పుడు వాళ్ళని మాట్లాడినిచ్చారు. కానీ రేవంత్ రెడ్డిది అట్లా లేకుండే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో. సో ఎవరైనా నిర్మాణాత్మకంగా, ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడే దానిలో బూతులు ఉండవు, కేటీఆర్ మాట్లాడే దానిలో ఎమోషన్ ఉంటుంది తప్ప బూతులు ఉండవు. ఎమోషన్ మినిమం ఉండాలి మరి, ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ మాత్రం
ఆ స్వరంలో ఆ కాఠిన్యం లేకపోతే ఎట్లా? అయితే అది సహజంగా వస్తుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు రాగానే అడ్డుదలగడం, రేవంత్ రెడ్డి పేరు రాగానే అడ్డుదలగడం, మాటి మాటికి రేవంత్ రెడ్డి లేవడం, ఇవన్నీ కూడా సభలో చేయకూడని. ఇప్పుడు గతంలో కూడా 1969లో మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో తరిమెల నాగిరెడ్డి చాలా అనర్గళంగా మాట్లాడగలిగే ప్రతిపక్ష నాయకుడు. ఆయనే ఓ రోజు రిజైన్ చేశాడు. రిజైన్ చేసినప్పుడు ఈ పార్లమెంట్లో అసెంబ్లీలు అన్నీ కూడా బాతకాని షాపులు అయినాయి. బూతకాని అల్లే ఆయన, బూతకాని అల్లే, ఎందుకంటే అప్పుడు బూత్ లేదు, బాతకాని మాటలు. బాతకాని అంటే బట్టి టైం పాస్ ముచ్చట్లు. సో ఇటువంటి కాడ నేను ఉండి ఏం చేయాలి, నేను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తున్నా అని విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకొని పోయిండు ఆయన. అంటే ఆనాటికి ఈనాటి తేడా ఏంటంటే అప్పుడు ఓన్లీ బాతకానే ఉండేది, టైం పాస్ ముచ్చట్లు. ఇప్పుడు బూత్ ఖానా అయింది, అది బాతకాని పోయి బూత్ ఖానా అయింది. కాబట్టి ఆనాడు తరిమెల నాగిరెడ్డి ఇక్కడ ప్రజల సమస్యల మీద చర్చించే అవకాశం లేనప్పుడు ఎందుకు ఉండాలన్నాడు కదా. ఇప్పుడు ఈ బూతులు వినుకుంటే ఎందుకు ఉండాలని నేను అంటున్నాను. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. రెండవది, కేసీఆర్ గారు సభలోకి రాకుండా ఉండడం కూడా ఇటువంటి అగౌరవం, అమర్యాద, ప్రజలకు ఉపయోగపడని విధంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే బహిష్కరించాలనుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు. ఆయన కూడా ప్రజల్లోకే వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. మూడవది ఏంటంటే ఇంపార్టెంట్ బిల్స్ పెట్టినప్పుడు, చట్టాలు చేసేటప్పుడు అప్పుడు వచ్చి సభలోకి వాటిని మైక్ ఎన్నిసార్లన్నా కట్ చేయనియండి. టు ది సబ్జెక్ట్, బిట్వీన్ ద లైన్స్. ఆ బిల్లులో ఉన్న ప్రజా వ్యతిరేకత ఏందో బట్టబయలు చేయాలి, ఆ బిల్లుకు సవరణలు సూచించాలి, అవసరమైతే తర్వాత బైకాట్ చేసి రావాలి. ఆ రకమైన పద్ధతిని కనుక అవలంబించినట్టయితే టీఆర్ఎస్ బహిష్కరించడాన్ని ఎవరమైనా సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఇవాళ సభను బహిష్కరించడాన్ని ఎవరమైనా సపోర్ట్ చేస్తాం. కానీ అసెంబ్లీలో ఉండి కొట్లాడాల్సింది ఉండే, మైక్ ఇవ్వకపోతే మైక్ కొరకు కొట్లాడాల్సింది ఉండే. ఎందుకు ఎఫర్ట్స్ అన్ని 2 సంవత్సరాల నుంచి అవన్నీ జరిగినాయి. కొట్లాటలు జరిగినాయి, బయటికి పోవడాలు జరిగినాయి, బయటికి గెంటేయించుకోవడాలు జరిగినాయి, సస్పెన్షన్లు జరిగినాయి. ఇక పీక్ వచ్చింది, అది పక్వానికి వచ్చింది. కాబట్టి అది ఈ 3 ఏళ్ళు ఈ రేవంత్ రెడ్డి కథలన్నీ ప్రజలు భరించాల్సి వస్తుంది. ఈ వాకౌట్ అయింది, బహిష్కరణ నిర్ణయము హరీష్ రావుదేనా లేకపోతే కేసీఆర్, కేటీఆర్? చూడమ్మా, ఏ నిర్ణయం అయినా పార్టీ అధ్యక్షునికి సంబంధం లేకుండా ఏ నిర్ణయం జరగదు. హరీష్ రావు గారు సొంతంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఓన్లీ డిప్యూటీ లీడర్. కాబట్టి ఆయన తనంతట తన నిర్ణయం తీసుకో. అంటే కేసీఆర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తారు, ఎమ్మెల్యేలు అందరు కలిసి మాట్లాడుకుంటారు. ఆయనతో ఒక మాట చెప్పి ఆయన ఎస్ అంటే చేస్తారు. ఇంకోటి వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అక్కడే ఉన్నాడు కదా సభలోనే, ఆయన కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కేసీఆర్ గారిని ఉద్దేశించి బడివే ఒక పదం, నాలుక చీరేస్తా అని ఇంకొక పదం, ఇంకా చాలా మాటలు మాట్లాడిండ్రు. ఈ పదజాలాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న మనం? అది ఇప్పుడు సంస్కారహీనుడు అంటే అట్లా మాట్లాడే వాళ్ళని, అది ముఖ్యమంత్రి అయినా ఇంకోరైనా కూడా సంస్కారహీనత. అది ఆయనకి ఎంత చెప్పినా అది ఆ సోయ వస్తలేదు. 2016లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాము అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళందరూ మాకు అసలు ఇట్లా ఇష్టం లేదు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, ఆడియోలు వీడియోలు చూపెట్టుడు అసెంబ్లీలో అది మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు మంచిది కాదని కాదు, సాంప్రదాయంగా లేదు అన్నారు. అయితే అప్పుడు ఇవి లేవు కదమ్మా, టెక్నాలజీ లేదు. అసెంబ్లీకి కౌల్ అండ్ షెక్దర్ అని వాళ్ళు రాసింది, దాన్నే ఇప్పుడు శిరోధార్యంగా తీసుకుంటారు. కాన్స్టిట్యూషన్ లో ఉన్న దానికి తగ్గట్టుగానే వాళ్ళు రాశారు అనుభవాలను. బ్రిటిష్ ఇండియాలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే చట్టసభలు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అది వరకు అప్పుడు ఏంటంటే రాసిన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాశారు. కౌల్ అండ్ షెక్దర్ అనే వాళ్ళని గైడ్ లైన్స్ గా పెట్టుకున్నారు నియమాలు రూపొందించినప్పుడు. అయితే అప్పుడు ఈ ఆడియో విజువల్ లేనప్పుడు అవి ఇలా రాసే అవకాశం లేదు కదా. కాబట్టి టెక్నాలజీని వాడుకోవాలి, తప్పేం లేదు. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, కింది కోర్టులు కానీ. ఇప్పుడు ఆన్లైన్లో విట్నెస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. జైల్లో ఉన్న ఖైదీ జైల్లోనే ఉండేటట్టుగా. ఇప్పుడు మొన్న సివి ఆనంద్ అలా ట్విట్టర్లో పెడితే చూశాను నేను. ఓ భారీ హై లెవెల్ పోలీస్ మీటింగ్ జరిగింది ఇక్కడ ట్విన్ టవర్స్లో, కమాండ్ కంట్రోల్లో జరిగినప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఏం చెప్పిండంటే, ఇప్పటి నుంచి కోర్టుకు నేరస్తులను తీసుకురావాల్సిన అవసరం లేదు, కోర్టు అంతా కూడా అతను కనబడాలి, జడ్జి కనబడాలి, జడ్జి మాట్లాడేది వినబడాలి, ఖైదీ ఉన్న దగ్గర నుంచే జైల్లో నుంచే విచారణ చాలా రోజులు జరుగుతున్నది, ఇంకా దీన్ని మోడర్నైజ్ చేయాలి, ఇంకా క్లారిటీ రావాలి అని
చెప్పిండు అన్నట్టు. ఇది ఉందా మరి జైల్ మాన్యువల్లో కానీ లేకుంటే ఇండియన్ పీనల్ కోడ్లో కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉండాలి, ఉన్నదా? ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నదా? లేదు కదా. అయితే మొన్న అన్ని సవరించినప్పుడు ఈ ప్రొవిజన్ పెట్టినప్పుడు మార్చుకున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో కేసీఆర్ ఇది చేస్తున్నప్పుడు ఈ సాంప్రదాయంగా లేదు, మేము దానికోసం బైకాట్ చేస్తున్నామని ఏదో కారణం చెప్పిపోయారు. మరి ఆయనే ఇప్పుడు మళ్ళా ప్రజెంటేషన్ ఇచ్చాడు. అంటే ద్వంద్వ విధానాలు, ద్వంద్వ వైఖరులు ఇవ్వడం తప్పు కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే ముందు ఏం చెప్పాలంటే, గతంలో మేము అభ్యంతరం చెప్పాము, అప్పుడు మాకు దీని మీద మాకు స్పష్టత లేకుండే, కాబట్టి టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదు, చాలా శాసనసభలు వాడుకుంటున్నాయి, కాబట్టి అప్పుడు మేము అన్న మాటలను ఉపసంహరించుకుంటున్నాము, లేదా అప్పటి మా అపరిపక్వత వల్ల మేము అట్లా మాట్లాడినామని చెప్పుకోవాల్సి ఉండే, బట్ చెప్పుకోలేదు, అందరు మర్చిపోయారు అనుకున్నాడు. అప్పుడు టెక్నాలజీ లేదు కదన్న, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని వాడుకొని వీళ్ళు ఇతని అబద్ధాలు చెప్తే అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్స్ అవే ఉంటాయి కదా, వీళ్ళు బయట పెట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది కదా. అంటే కరెక్టే, నేను అనేది ఏంటంటే, ఒకటేమో ప్రొసీజర్ సంబంధించి చెప్పాను నేను, రెండవది వాళ్ళు చెప్పిన దానిలో కంటెంట్. అందుకే ఆయన ఏమేం చెప్పిండో అంతా, అంటే ఎట్లయితే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, ఏదైనా చదివేటప్పుడు కూడా సగం చదివి సగం వదిలేస్తాడు. ఫస్ట్ లైన్ చదువుతాడు, లాస్ట్ లైన్ చదువుతాడు, మధ్యలో ఉన్నదంతా వదిలేస్తాడు. కాబట్టి ఈ పద్ధతి మనకు స్పష్టంగా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్లో కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలలో కానీ స్పష్టంగా కనబడ్డది. అందువల్లనే ప్రజలను తప్పుదారి పట్టించింది సభ. కాబట్టి హరీష్ రావు శ్రమ తీసుకొని 2.5 గంటలు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా ఉందమ్మా, చట్టసభల్లో చెప్తేనే పోతుందని అనుకోవడం తప్పు. ఇంకా చాలా మంది అసెంబ్లీ చూడట్లేదు నాలాంటి వాళ్ళు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అది పదే పదే చూస్తూనే ఉంటారు. రాత్రి 1 గంటకు కూడా చూస్తారు, అసెంబ్లీ లైవ్ ఉన్నప్పుడు చూస్తారు, బట్ సోషల్ మీడియాలో రాత్రి 2 గంటలకు కూడా చూస్తారు. ప్రపంచం అంతా చూసింది హరీష్ రావు గారు ఏం చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడు, ప్రజలకు స్పష్టత వచ్చింది. కేసీఆర్ గారు బయటకు వచ్చి పెట్టిన ప్రెస్ మీట్, ఆ ఒక్క 75 నిమిషాల ప్రెస్ మీట్ మేము అనుకున్నాం అప్పుడే, నెల రోజులు కేసీఆర్ మాటల చుట్టే రాజకీయం తిరుగుతుంది అని. ఇప్పుడు అదే నడుస్తా ఉన్నదన్న. పాలమూరు రంగారెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడిండ్రు కేసీఆర్. ఈ 6 గ్యారెంటీల ముచ్చట, కాంగ్రెస్ పాలన అది పక్కకు పెడితే ఇప్పుడు దాని చుట్టే అంతా నడుస్తా ఉన్నది. కేసీఆర్ చెప్పిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అంటాడు రేవంత్ రెడ్డి. మరణ శాసనము మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఫస్ట్ మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. ఏది తెలంగాణ ఇచ్చేటప్పుడే రాష్ట్ర విభజన బిల్లు ఉంది కదా, ఈ మరణ శాసనం అందులోనే ఉంది, రాష్ట్ర విభజన బిల్లులోనే ఉంది. మరి అప్పుడు ఎవరిని అడగకుండా అది ఎవరు రాయమన్నారు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ను. ఈ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన వాటిని డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా ఆ స్ఫూర్తితో రాశారు. అది నేనేమంటున్నా అంటే, ఏదైనా కూడా ఒక ప్రాసెస్. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వచ్చేదాకా అప్పుడు అనుకున్నది ఏది రాసుకున్నా కూడా ఇంటర్నల్ అండర్స్టాండింగే. ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ఉంది, అది 2000 దాకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దని అనుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత దీన్ని పునఃసమీక్షించవచ్చు అన్నారు. ఎవరు సమీక్షించాలి అంటే ఇంకో ట్రిబ్యునల్ రావాలి. ఇంకో ట్రిబ్యునల్ వచ్చింది. ఆ ట్రిబ్యునల్ ఏంచింది ఎవరు? బయట మహారాష్ట్ర, కర్ణాటక నుంచి డిమాండ్ ఉండే, కానీ ఎంబడిబడి కొట్లాడి జలసాధన ఉద్యమం నడిపి 2002 నుంచి నేనే రాశాను జలసాధన ఉద్యమం అప్పుడు. కానీ అంతకంటే ముందు అఖిలపక్షం తరఫున కడియం శ్రీహర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే 2002లో. నేను నా స్వహస్తాలతో రాసిన రిప్రజెంటేషన్ను విద్యాసాగరరావు గారు, నేను, నాయన నరసింహారెడ్డి ముగ్గురం పోయి సెక్రటేరియట్లా టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ వాణిని వినిపించి మాకు ట్రిబ్యునల్ ఒకటే పరిష్కారం అని చెప్పి కొట్లాడింది మనం. 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. వచ్చిన తర్వాత ప్రతిసారి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర వాదనలు వినిపించేటప్పుడు తెలంగాణకి ఏం కావాలనేది, ఎందుకంటే మనకు అవకాశం లేదు టిఆర్ఎస్ పార్టీగా, ఎవరు వినిపించాలి? రాష్ట్రం తరఫున ఉన్న అడ్వకేట్ జనరల్ వినిపించాలి. అయితే అప్పుడు అట్లే అన్యాయం జరిగింది. బచావ్ ట్రిబ్యునల్ దగ్గర కూడా అడ్వకేట్ జనరల్ తెలంగాణకు వ్యతిరేకంగా రాయలసీమకు, ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడిండు. అందుకే మహబూబ్నగర్లో 174 టీఎంసీల నీళ్లు నష్టపోయినా మొన్న కేసీఆర్ కూడా మాట చెప్పాడు. కాబట్టి కొత్త ట్రిబ్యునల్ని వేయించిన దానిలో ప్రధాన పాత్ర అన్నట్టు టీఆర్ఎస్ది. సరే వేసిన తర్వాత వాళ్ళు తీర్పిచ్చారు. తీర్పిచ్చి 2013లో ఫైనల్ తీర్పు వచ్చింది. వచ్చినాక రాష్ట్రం విడిపోతుంది కాబట్టి మనం ఏం చేసాం, మళ్ళీ పిటిషన్ వేయించి
రాష్ట్రం విడిపోతుంది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా దాన్ని స్టే ఇప్పించి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి మళ్ళీ పునర్విభజన జరగాలి, పంపిణీ జరగాలని చెప్పి సెక్షన్ 3 వాటర్ యాక్ట్ కింద, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ కావాలని చెప్పి గవర్నమెంట్లోకి వచ్చినాక గవర్నమెంటే అడగాలి, అది పార్టీ అడగడానికి లేదు. అందుకని కొత్త ట్రిబ్యునల్ కావాలని పట్టుబట్టింది కేసీఆర్. 1 సంవత్సరం దాకా చూశాడు, జలశక్తి శాఖ పట్టించుకోలేదు, మోడీ గారు పట్టించుకోలేదు. ఇంకా లాభం లేదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయాడు. పోతే 5-6 ఏళ్ళు పెండింగ్ ఉన్న తర్వాత మీరు అది విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారు. సో విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్నాక దిగిపోయే ముందు 2023 ఆగస్టు ఎప్పుడో అప్పుడు ట్రిబ్యునల్ వేశారు. అంటే ఇలా వీళ్ళు ట్రిబ్యునల్ ముందు పోయి కొట్లాడుతున్నారు అంటే తెలంగాణ కోసము, నీళ్ళ కోసము ఆ వాదనలు జరుగుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్, దానికి కారణం ట్రిబ్యునల్ వేయించింది కేసీఆర్. అపెక్స్ కమిటీలో కూడా కొట్లాడి వేయించాడు. అది చెప్పకుండా వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా చెప్తా ఉంటారు. ఈ పునఃపంపిణీ జరిగేదాకా మనకెంత అవసరము, వాళ్ళకి ఎంత అవసరం అనేది కూర్చొని సెటిల్ చేసుకోవాలి. దానికి ఏదైతే ఉన్నదో ఆ కూర్చొని సెటిల్ చేసుకునే దానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. నాకెంత కావాలో నీకెంత కావాలని అనుకోవడం తప్పితే, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తప్పితే ట్రిబ్యునల్ మళ్ళీ పంపిణీ చేసేదాకా చట్టబద్ధత ఉండదు. అయితే మరణశాస్త్రం 299 తీసుకొని రాసిండు అంటే ఫస్ట్ అట్లే తీసుకోవాలని రాసింది విభజన చట్టం, అది రాసింది కాంగ్రెస్ పార్టీ. సెకండ్, ఆయన సంతకం పెట్టింది 1 సంవత్సరానికి, 2వ సంవత్సరానికి కాదు, 3వ సంవత్సరానికి కాదు. తర్వాత ఏమైంది, అదొక తాత్కాలికం. అయితే ప్రతిసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల దగ్గర చర్చ వస్తుంది, ప్రతి సంవత్సరం వస్తుంది. అయితే వాస్తవంగా తెలంగాణలో ఎన్ని నీళ్లను కృష్ణా బేసిన్లకు వెళ్ళి వాడుకునే అవకాశం ఉంది అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 7-8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేదాకా మనకు అవకాశమే లేకుండే, వాడుకోవడానికి అవకాశం లేకుండే. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వాలు డెవలప్ చేయలేదు కృష్ణా కింద ప్రాజెక్టులను, ఆయకట్టును. ఈవెన్ పాలమూరు రంగారెడ్డి వచ్చిన తర్వాతనే మనకు కనీసం ఒక 350-400 టీఎంసీలు వాడుకోవడానికి వెసులుబాటు వస్తుంది. ఇప్పటికిప్పుడు కూడా వాళ్ళు ఒక 400 టీఎంసీలు మనకి ఇచ్చారనుకోండి, ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి అవకాశమే లేదు. వాళ్ళే బయట పెట్టారు కదా 299 ఎన్నడూ మనం వాడుకోలేదని. అంటే ఆ ఏర్పాటు చేసుకోవాలి, కాలువలు తవ్వుకోవాలి. ఇప్పుడు నేను హరీశ్రావు చెప్పాడు, ఓ చిన్న కాలువ తవ్వి ఉంటే ఇంకో 50 టీఎంసీలు మనం రిజర్వాయర్లో స్టోర్ చేసుకునేటోళ్ళమని. వాటి మీద దృష్టి పెట్టాలి. వాటి మీద పెట్టకుండా మరణశాస్త్రం అంటే ఇప్పటిదాకా కూడా నీకు దిక్కులేదు కదా వాడుకోవడానికి. రెండవది, పోయిన సంవత్సరం నువ్వు సంతకం పెట్టలేదు 2023లో. పెట్టినప్పుడు ఏమైంది, ఎవరెంత వాడుకోవాలనేది డిసైడ్ లేదు. మరి మళ్ళీ 2024లో సంతకం ఎందుకు పెట్టాం? టీఆర్ఎస్ వదిలేసింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను పెట్టను అన్నది. దాని మీద ఎంతో గొడవ జరిగింది, వాకౌట్ చేసిండ్రు. అసెంబ్లీలో వాకౌట్ చేసినట్టే రజత్ కుమార్ సెక్రటరీ ఉన్నప్పుడు, నేను చైర్మన్ ఉన్నప్పుడు వాకౌట్ చేసిండ్రు. కేఆర్ఎం మీటింగ్లకు వెళ్ళి మేము అట్లా ఒప్పుకోం సంతకాలు పెట్టమని. మరి నువ్వెందుకు పెట్టావు? 24-25 సంతకం పెట్టిండు కదా, 25-26 కూడా పెడుతున్నాడు కదా, ఎందుకు పెట్టిండు? 25-26 కూడా పెట్టిండు. మరి అప్పుడు వదిలేసింది కదా టీఆర్ఎస్. ఈ మరణశాస్త్రం అని తప్పులు చెప్తున్నాడు. మరణశాస్త్రం రాసింది ఆనాడు విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ. రెండవది ఏంటంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ట్రిబ్యునల్ ద్వారా వస్తుంది. ఆ ట్రిబ్యునల్ కోసం కొట్లాడింది బీఆర్ఎస్. ఇప్పుడు ఇంకా వాదనలు వినిపించడంలో వీళ్ళకి అవగాహన లేక ఆంధ్రకు ఊడిగం చేసే ఉద్దేశంతో మనకు శాశ్వతంగా బ్రజేష్ కుమార్ దగ్గర అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉంది. ప్రభుత్వం అయితే సపోర్ట్ చేయదు. ప్రభుత్వం అడిగి కూడిగం చేస్తుంది కదా. 45 టీఎంసీలు, 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలు అంటే దీని వల్ల మనకు అన్యాయం ఏ విధంగా జరుగుతుంది? అంటే మనకు అన్యాయం జరుగుతుందా లేదా పక్క పెట్టు, చంద్రబాబు నాయుడుకి న్యాయం జరుగుతుంది. ఏంటంటే ఆ 45 టీఎంసీ మీద కొట్లాట అవుతున్నది కదా. ఏది మనం ఆయన పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కు కలుపుకున్నాడు కాబట్టి మనకు 45 ఇవ్వాలని చెప్పి బచావ్ ట్రిబ్యునల్లో ఉంది. అది ఎత్తగొట్టడానికి ఆయనకు మార్గం సుగమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరు తగ్గించుకోమన్నాడు, ఎందుకు తగ్గించాలి? ఇప్పుడు అది 170 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ అనుకున్నాడు. ఎందుకంటే అలా ఆయకట్టు 12.5 లక్షల ఎకరాలైనా ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు ఇంకెక్కువ భూమి రంగారెడ్డి జిల్లాలో కానీ, మహబూబ్నగర్లో కానీ, నల్గొండలో కానీ సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికోసం ఆయన 170 టీఎంసీలు తీసుకోవాలని చెప్పి మనసులో ఉన్నా కూడా అక్కడ అవకాశం లేదు కాబట్టి 90 టీఎంసీలు అని పెట్టుకున్నాడు. 170 సరిపోని పరిస్థితి ఉన్నప్పుడు
45 ఎట్లా సరిపోతుంది? ఇది మా రేవంత్ రెడ్డి నీళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఫస్ట్ ప్రయోజనం ఆంధ్రకు జరగాలని కోరుకుంటాడు. కృష్ణా కింద తెలంగాణ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాజెక్టులు నేనే కంప్లీట్ చేసిన అంటాడు నిన్న చంద్రబాబు నాయుడు. ఈ భీమా, ఇంకా కొన్ని నెట్టెంపాడు, అసలు తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి ప్రాజెక్టు కడదామన్నా నేను అసలే అడ్డుకోలేదని మాట్లాడతాడు. ఒకటి ఫస్ట్ ఏంటంటే పేపర్ వర్క్ కూడా నేను కంప్లీట్ చేయలే. కల్వకుర్తి అనేది 1984 నుంచి టేకప్ చేశారు. కానీ ఎన్నడూ ఒక 5 కోట్లు సర్వేలకు ఇచ్చినోడు 5 కోట్లు ఖర్చు కాకుండా అట్లే ఉండేది. నేను కేసీఆర్ గారు సిద్దిపేటలో మళ్ళీ రిజైన్ చేసి టీడీపీకి టీఆర్ఎస్ పెట్టినాక మళ్ళీ గెలిచిండు. అప్పుడు నేనే కేసీఆర్ గారితో రోజు అసెంబ్లీకి పోయేది, బయట చాంబర్లో నేను కూర్చునేది, అసెంబ్లీ లోపలికి పోయే కాడ బయట ఆయన కూర్చునేది. అయితే ఈ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు నేను ఆయనకు చిట్టీలు పంపుతా ఉండేది లోపల ఏం మాట్లాడాలనేది. అప్పుడు నేను నా చేత్తోనే రాశాను. 97 నుంచి 2003 వరకు, అప్పుడు 2003లో నేను చెప్పేది, ప్రతి సంవత్సరం కల్వకుర్తికి ఎంత పెట్టిండు, భీమాకి ఎంత పెట్టిండు, నెట్టెంపాడికి ఎంత పెట్టిండు, ఈ మూడింటి మీద నేను 6 ఏళ్ళ టేబుల్ ఇచ్చాను ఆయనకు. ప్రతిసారి దీని మీద బడ్జెట్లో కేటాయింపులు 5 కోట్లు, ఖర్చు నిల్లు. అట్లా ఎప్పటిదాకా 2002 దాకా. 2002లో జలసాధన ఉద్యమం వచ్చినాక 2003లో సర్వే పేరుతో కొంత ఖర్చు పెట్టిండు. అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో సర్వే కూడా కంప్లీట్ కాలే. రాజశేఖర రెడ్డి వచ్చినాకనే జలయజ్ఞంలో దాన్ని తీసుకొని కొంత వర్క్స్ జరిగినాయి. అది కూడా ఎందుకు జరిగినాయి? ఆయన అడ్డగోలుగా రాయలసీమకు నీళ్ళని తీసుకుపోవడానికి, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఇవన్నీ ఎన్టీ రామారావు మొదలు పెట్టాడు. ఆంధ్రనివా, గాలేరు నగరి, తెలుగు గంగ. అయితే అవి ఎక్కడెక్కడ ఆగినాయి. వాటిని కంప్లీట్ చేయాలంటే తెలంగాణకి ఏదైనా ఇవ్వాలి కదా. అందుకని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పెడుతున్నాం అని చెప్పి వాటికి పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నా, 18 నెలలనే పూర్తి చేస్తా అని చెప్పి మొదలుపెట్టి ఆయన చనిపోయే నాటికి కూడా ఏంటంటే ఒక 50-60% కూడా పూర్తి చేయలేకపోయాడు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాకనే 2014 తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తయినాయి. మరి ఎవరిని మభ్య పెట్టడానికన్నా నేనే పూర్తి చేసిన అని చెప్పి. అంటే ఇక్కడ ఒక విషయం సీరియస్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నుకున్న శాసనసభ్యులకు నీళ్ళ గురించి తెలియదు. మన మీడియా కవర్ చేస్తున్న యాంకర్లకు, మీడియా అధినేతలకు, సీనియర్ రిపోర్టర్లకు నీళ్ళ గురించి తెలియదు. కొంత తెలిసింది ఎవరికి అంటే, ఆ మీడియాలో ఇరిగేషన్ రిపోర్టింగ్ చేసే వాళ్ళ స్ట్రింగర్లన్నా, లేకుంటే రిపోర్టర్లన్నా, జర్నలిస్టులన్నా, వాళ్ళకు మాత్రం కొంత పరిజ్ఞానం ఉన్నది. వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళు రాస్తే మీడియా అధినేతలు రాయనియరు. ఇప్పుడు ఇలా 2 పత్రికలు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డికి బాకా ఊదేటి, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక శాసన మండలిలో ఒక సభ్యురాలు కన్నీళ్లు పెట్టింది బ్యానర్ ఐటమ్ చేశారు. అసలు ఫస్ట్ ఆమెను మాట్లాడనీయడమే అక్కడ అది సరైనది కాదు. రిజైన్ చేయడానికి, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా కూడా కుటుంబ సమస్యలు, ఆ పార్టీకి సంబంధించిన పత్రికల గురించి, ఛానళ్ళ గురించి ఆమె అక్కడ రోదన చేస్తుంటే ఆమెను ఆపకపోవడం, ఇవన్నీ తప్పులు. దానికి వీళ్ళు బ్రహ్మరథం పట్టడం. అంటే జర్నలిజం ఎట్లా తయారైంది? ఇప్పుడు ఆ ప్లేస్లో పాలమూరు మీద ఎట్లా అబద్ధాలు ఆడిల్లని ఆ రిపోర్టర్ రాసిండు అనుకో, ఆ పత్రికలు ఎత్తే అదే ఉత్తమును రేవంత్ రెడ్డి రాసిన అబద్ధాలు, చెప్పిన అబద్ధాలను మాత్రం తాటాకు అక్షరాల్లో పెడతాయి. అంటే ఇట్లా ఈ పత్రికలు వాళ్ళకు అవగాహన లేదు. మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఎమ్మెల్యేలకు, జర్నలిస్టులకు అవగాహన లేని సబ్జెక్టు ప్రజలకు అవగాహన ఉంటుందా? సో నీరు అనేది ఒక జటిలమైన సబ్జెక్టు. ఈవెన్ ప్రొఫెసర్స్ వల్ల కూడా ఒక్కరిద్దరు దాని మీద, రాఘవరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లా కొంతమంది ఆర్టికల్స్ రాస్తున్నారు. వాళ్ళు బాగా ప్రాక్టికల్గా కూడా స్టడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాయగలుగుతారు, వాళ్ళకి అర్థమవుతుంది. బట్ 99.99 అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, వాళ్ళు అమెరికాలన్నా, ఆస్ట్రేలియాలన్నా, ఎక్కడున్నా, ఊర్లలో ఉన్నా, ట్రైబల్ ఏరియాలో ఉన్నా, ఏళ్ల మీద లెక్క పెట్టగలిగే అంతమందికి మాత్రమే నీళ్ళ గురించి తెలుసు. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు. మరి ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం లేనప్పుడు, నీళ్ళ నిజాలు అర్థం కానప్పుడు, అంత జ్ఞానం లేనప్పుడు ఈ అబద్ధాలే రాజ్యం వెళ్తాయి కదా. అయితే ఇక్కడ ఈ సమస్య పరిష్కారం ఏంటి? కనీసం ఒక 1% మేధావులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడగలిగే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్,
నిరంజన్ రెడ్డి, కొంత జగదీష్ రెడ్డి, కొంతమంది ముఖ్యులు తప్ప ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మందికి నీళ్ళ గురించి అవగాహన లేదు. మరి గ్రామంలో ఉన్న ఒక సర్పంచ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది, మా ఊరికి నీళ్ళు ఎందుకు వస్తలేవు. కాబట్టి పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికే నేను అందుకే చాలాసార్లు నేను కేసీఆర్ గారిని పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే జల సాధన ఉద్యమం 2.0ను మళ్ళీ మొదలు పెట్టాలి. ఇది ఒక 2 నెలల్లో 3 నెలల్లో 100 రోజుల్లో జరగాలి. ఊరూరికి పోవాలి, నీళ్ళ లెక్కలు ఊరూరికి తెలవాలి. ఇప్పుడు 2002లో 40 రోజులు నడిచింది జల సాధన ఉద్యమం. 2002లో పుట్టినోడు ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉండాలో డిసైడ్ చేస్తున్నాడు. వాని చేతిలో పాశుపదాస్త్రాలు లాంటి సోషల్ మీడియా వచ్చింది. మరి ఒక అబద్ధాన్ని వాడు 100 దిక్కులకు పంపుతున్నాడు. అయితే వానికి నిజం తెలవాలి. ఇవి క్లాస్ రూములలో టీచర్స్ చెప్పాల్సిన సబ్జెక్టులు ఇవి. నీళ్ళ గురించి అవగాహన కల్పించాలి పిల్లలకి. టీఆర్ఎస్వి లాంటి విద్యార్థి సంస్థలు వాళ్ళు తెలంగాణ భవన్ లాంటి కారణో లేకుంటే ఫంక్షన్ హాల్లలోనో 1000 మందిని కూర్చోబెట్టి నీళ్ళ సోయి కల్పించాలి. అప్పటిదాకా రేవంత్ రెడ్డి అబద్ధాలే రాజ్యం వెళ్తాయి. అబద్ధం రాజ్యం ఏలద్దంటే ఈ నిజం జ్ఞానం రావాలి జనంలోకి, జనం మెదళ్ళల్లో ఏది అబద్ధం ఏది నిజం తెలుసుకునే పరిస్థితి రావాలి. మరి 2015 నుంచి ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి పనులు ముందడి కొనసాగలేదు, వాళ్ళను పడావు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు కవిత గారు కూడా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నామ్మా, ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఉదాహరణకు తుమ్మిడటి, చెన్నూరు, ఆసిఫాబాద్ ఏరియాలో కొమరంభీం డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకు పాలమూరులో పనులు జరిగినాయా లేదా ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు రారు కదా ఇక్కడికి, వాళ్ళు చూడరు కదా. పాలమూరులో ఉన్న వాళ్ళు కూడా గద్వాల ఏరియాలో ఉన్న వాళ్ళకు ఇటు ఆత్మకూరు దగ్గర పనులు జరిగినాయా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా? వాళ్ళు పోయి చూడాలి, తెలుసుకోవాలి. వీళ్ళు చెప్పే మాటలనే నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు 27,000 కోట్ల ఖర్చు ఇప్పటిదాకా అయినట్టుగా మనకు లెక్కలున్నాయి, గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత పంపు రన్ అయినట్టుగా మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముందట పంపు రన్ చేసినట్టుగా మనకు వీడియోలు ఉన్నాయి, ట్రయల్ రన్ చేసినట్టుగా వీడియోలు ఉన్నాయి. మరి ఎత్తిపోతలు అక్కడ పెట్టినట్టు ఆ పైపుల ద్వారా నీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు ఆ నీళ్లు రిజర్వాయర్లో పడ్డట్టుగా ఆ విజువల్స్ కనబడుతుంది కదా. ఇక మరి పనులే జరగలేదంటే ఏం చెప్పాలి? పనులు అంటే హరీష్ రావు గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో నేను అనేది ఏంటంటే అది చూస్తే అర్థమవుతుంది ఎక్కడెక్కడ పని జరిగింది, ఎంత పని జరిగింది, ఎంత పెండింగ్ ఉన్నది, ఒక్కొక్క రిజర్వాయర్లో ఎక్కడ 90% అయింది, ఎక్కడ 70% అయింది, చాలా విడమర్చి చెప్పాడు. కాబట్టి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో, సందేహాలు ఉన్నాయో, అది ఆ శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీతో సహా ఆ వీడియో మరొకసారి చూడమని చెప్తున్నాను. నేను చూస్తే ఎక్కడ జరిగిందో తెలుస్తుంది కదా. ఊరికే రాళ్ళేయడానికి, నిందలేయడానికి, ఇష్టం లేని వాళ్ళ మీద ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి. వేరే విషయాలు ఏమనుంటే చెప్పుకోవచ్చు, కానీ జరిగిన పనులను జరగలేదనడము ఇట్లాంటివన్నీ కూడా తప్ప. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ చట్టసభలకి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఎప్పుడు ఎక్కడ కనవల్లే, ఇప్పుడు ఎట్లా అవకాశం ఇచ్చిర్రు అంటారు? ఏం చెప్తారు? అంటే రాజీనామాను ఆమోదించలే, కానీ రాజీనామా పదం నోటి నుంచి వచ్చిందంటేనే ఆమె అనర్హురాలు అన్నట్టు కాదు. అంటే జనరల్గా 2 ఉంటాయి ఇక్కడ. ఎవరైనా రాజీనామా చేసినప్పుడు ఒక మోరల్గా తీసుకొని నేను ఇక రాజీనామా అనౌన్స్ చేసిన కాబట్టి ఇక నేను పోవద్దు, సభలో పోయి మాట్లాడడానికి నాకు అర్హత ఉండదు, టెక్నికల్గా అర్హత ఉన్నది. ప్రజల మనసులలో ఒకసారి రాజీనామా చేశారు అనేది పడ్డ తర్వాత సభకు పోవద్దు, అది నైతికత. సభకు పోకపోవడం నైతికత. టెక్నికల్గా ఇంకా ఆమోదం పొందలేదు కాబట్టి స్పీకర్ ఛాంబర్లో పోయి ప్రాపర్ ఫార్మాట్లో ఆ రాజీనామాను ఆమోదించుకోకపోవడం అనేది అందులో ఏదన్నా వేరే రకమైన అర్థం వచ్చే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మళ్ళీ సభలోకి పోవచ్చు కదా. సో అదే ఆ సభలో పోయి మాట్లాడే అవకాశం తీసుకున్నారు. టెక్నికల్గా కరెక్టే మాట్లాడడం, కానీ నైతికంగా కరెక్ట్ కాదు. రాజీనామా 10 లోపల అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ సభలో అడుగు పెట్టద్దు. సరే అన్న, నైతికంగా కరెక్ట్ కాదని మీరు అంటారు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ ఒక నైతికత లేని పార్టీ, రాజ్యాంగం సరిగా లేని పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీని ఆమె ఎన్నైతే అన్నదో వాటికి వాళ్ళే సమాధానాలు చెప్తారు, నేను మాట్లాడా. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి
ఆ పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి నాయకత్వం ఉంది కదా, వాళ్ళే దాని మీద వివరణ ఇస్తారు. ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టులకు నేను ఆ ఒక్క మాట అన్నది స్పీచ్లో, జూరాల నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చిందని బయట కూడా చెప్తా. అయితే ఇక్కడ అదొక్కటి నేను ప్రజలలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. పాలమూరు సంబంధించిన జలసాధన ఉద్యమం నడిపే వాళ్ళల్లో కూడా అరగోపాల్ లాంటి వాళ్ళల్లో కూడా ఈ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానికి నేను సమాధానం చెప్తా. అది ఆమె అన్నదని కాదు, ప్రజలలో కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. జూరాల్లో ఏమైందమ్మా, జూరాల యాక్చువల్ కట్టినప్పుడు 11 TMCల వాటర్ను స్టోర్ చేయాలని కట్టారు. కానీ కడుతున్న టైంలో రాయచూరు వాళ్ళు అభ్యంతరం చెప్పారు. రాయచూరు టౌన్ మునిగిపోతుంది, రాయచూరు టౌన్ దాకా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు 17.84 TMCలు దానికి కేటాయింపులు ఉన్నాయి జూరాలకు. ఆ నీళ్లు వాడుకోవాలంటే 1.5 times పెట్టుకుంటారు అన్నట్టు. ఏ ప్రాజెక్ట్కైనా 1.5 times ఫిల్లింగ్ అని పెట్టుకుంటారు. అంటే 11 TMCలు ఉంటే తప్ప 17.84 TMCలు వాడుకోవడానికి ఉండదు. అయితే అక్కడ 11 TMCలు కడితే రాయచూరు మునిగిపోతుంది. అందుకని ఏం చేశారు, దాని స్టోరేజ్ని తగ్గించి ఒక 7 TMCల కంటే ఎక్కువ నిల్వ ఉండకుండా చూసిండ్రు. ఆ 7 TMCల కంటే ఎక్కువ వస్తే ఏమవుతుంది, గేట్లు తీయాలి. అందుకే జూరాల చిన్న వరద వచ్చినా గేట్లు తీస్తారు. ఆ నీళ్ళన్నీ ఎటు పోవాలి, శ్రీశైలంలో పోవాలి. అయితే 7 TMCలు వచ్చినప్పుడు పంపులు పెట్టి బయటికి ఇగ్గొచ్చు కదా, ఎంతన్నా తీసుకోవచ్చు కదా అని అంటారు. తీసుకోవచ్చు. 7 TMCలు వచ్చినప్పుడు అల్లకెళ్ళి 5 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. కానీ రిజర్వాయర్ లేవు. రిజర్వాయర్ నిజంగానే కడదామంటే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఉన్న చిన్న ఏరియా, ఇప్పుడు జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా గ్రామం, అంటే భీమా కృష్ణా నది 2 కలిసే గ్రామాన్ని కృష్ణా గ్రామం అంటారు. అది తెలంగాణలో మొదటి గ్రామం కృష్ణా బేసిన్లో. అంటే 2 కలిసిన కాడ తెలంగాణ స్టార్ట్ అవుతుంది. ఆడో రైల్వే స్టేషన్ ఉంటుంది, కృష్ణా రైల్వే స్టేషన్. రాయచూరులో బయలుదేరిన ట్రైను కృష్ణాలో ఆగుతుంది అన్నట్టు, కృష్ణా మీదకి వెళ్ళిపోతుంది. అక్కడికి ఇక్కడ చాలా దగ్గర, ఆడ పెద్ద రిజర్వాయర్లు కట్టే పరిస్థితి లేనే లేదు. మరి ఇంకా కిందకి వచ్చి కడదామా అని అంటే ఇవాళ రేపు ఎట్లయిపోయింది, ఎక్కడ చూసినా కూడా భూములు ధరలు పెరగడము, అది భరించలేనంత అవుతుంది. ఈ మళ్ళీ లిఫ్ట్ చేసే రిజర్వాయర్ నింపుకోవాలి, ఇవన్నీ కూడా. అయితే ఆల్రెడీ 307 TMCలకు కట్టిన శ్రీశైలం కిందనే ఉంది కదా. ఇక్కడైనా లిఫ్ట్లే, అక్కడైనా లిఫ్ట్లే. జూరాల నుంచి ఏమి గ్రావిటీ కాలువల ద్వారా పోవు. జూరాల నుంచి గ్రావిటీ ద్వారా 1 లక్ష ఎకరాలకే వస్తాయి. దానికోసం జూరాల కింద NTR కెనాల్ అని కట్టిళ్ళు. ఈ నీళ్ళు ఎట్లా పోవాలి మరి? అంటే లిఫ్ట్ చేసి స్టోర్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి స్టోర్ చేసుకోవడానికి 6 TMCలు ఉన్న కాడ 6-7 TMCల కంటే ఎక్కువ ఆగవల్ల. కిందనేమో 307 TMCల కోసం కట్టినా కూడా ఓ 240 TMCలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షిల్ట్ వచ్చింది, అది రిజర్వాయర్ తగ్గింది కొంచెం. అంటే 240 TMCలకు వెళ్ళి తీసుకోవడం ఈజీయా, లిఫ్ట్ చేయడం ఈజీయా? 6 TMCలకు వెళ్ళి లిఫ్ట్ చేయడం, ఎందుకంటే మనము ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఆడ ఉండగా బిందెలలో నింపుకొని అల్లకెళ్ళి ఎత్తిపోసుకోవాలంటే ఎట్లా? జూరాలు అనేది ఒక బిందె లాంటిది, శ్రీశైలం రిజర్వాయర్ అనేది ఒక పెద్ద చెరువు లాంటిది. ఎప్పటికి నీళ్లు ఉంటాయి ఆడ, దాదాపు 8-9 నెలలు ఉంటాయి అలా నీళ్లు ఎత్తిపోసుకోవడానికి. ఈవెన్ రాయలసీమకు తీసుకుపోతున్నా కూడా. కానీ జూరాలలో వచ్చినప్పుడే వదిలిపెట్టేస్తారు కాబట్టి ఉండవు. రెండవది అక్కడ ఉన్న 6 TMCల నిల్వ ఏదైతే ఉంటుందో 35 రోజులే ఉంటుంది. 35 రోజులలో నెట్టెంపాడుకు పోవాలి, కల్వకుర్తికి పోవాలి, తర్వాత భీమాకు పోవాలి. కల్వకుర్తి కాదు, నెట్టెంపాడు భీమాకు పోవాలి. మళ్ళీ భీమా నుంచి కోయిల్ సాగర్ పోవాలి. కల్వకుర్తి ఏమో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు. అయితే ఏది బెస్ట్ సోర్స్? ఇప్పుడు నెట్టెంపాడుకు, భీమాకు, కోయిల్ సాగర్కు, జూరాలకు నీళ్లు లేవని చెప్పి క్రాప్ హాలిడే ఇచ్చారు. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్న టైంలో ఈ పంట లేదు, ఇప్పుడు యాసంగి పంట. కల్వకుర్తినేమో కావాల్సిన నీళ్లు శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే తెలుస్తుంది కదా జనానికి అర్థం కావడానికి. మార్చకపోయి ఉంటే కల్వకుర్తిని కూడా ఇక్కడి నుంచే పెట్టున్నాం అనుకో, ఇవాళ తీసుకోవడానికి లేకపోయేది. వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయ్యి ఉండేది అనుకుందాం, 12 లక్షల ఎకరాలకు నీళ్లు పోయేటి. ఇవాళ జూరాల నుంచి ఉంటే క్రాప్ హాలిడే ఇచ్చేవాళ్ళు కదా, దీనికి ఇచ్చినట్టు దానికి. ఎందుకు జూరాలలో 1,00,000 ఎకరాలకే జూరాల ఆయకట్టు, ఇంకా అది కూడా పూర్తిగా లేదు, 90,000 ఎకరాలు కూడా భారతలేదు. మరి అసలు ప్రాజెక్ట్ ఆయకట్టుకే హాలిడే ఇచ్చారు. దాని మీద ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కూడా హాలిడే ఇచ్చారు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయ్యి ఉంటే ఇవాళ హాలిడే ఇచ్చేవాళ్ళు కదా.
అచ్చా ఈ ఒక్కసారి ఇచ్చిన హాలిడే దాదాపు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం స్టోరేజ్లు ఎక్కువ పెట్టుకోలేదు నెట్టెంపాడులో కానీ భీమాలో కానీ. కావాల్సిన ఈ పెద్ద మనిషి భీమా నుంచి మళ్ళీ ఇప్పుడు భీమాకే నీళ్ళు వస్తలేవు దిక్కు లేదు బాబు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ కొడంగల్ తీసుకుపోతానని లిఫ్ట్ పెట్టిండు. ఇప్పుడు 4,000 కోట్లు ఎట్లా కొట్టేద్దామని చెప్పి ఆడ నీళ్ళే లేవు, భీమాకే దిక్కు లేదు, జూరాలకే దిక్కు లేదు, క్రాప్ హాలిడేలు ఇస్తుండ్రు. ఈ పాలమూరు రంగారెడ్డి నుంచి దాన్ని కట్ చేసి భూత్పూర్ రిజర్వాయర్ అని ఉంటుంది భీమాల, దాని నుంచి పెట్టుకున్నాడు. అంటే కొడంగల్ ప్రజలకు అర్థం కావాలి, సినిమా చూపెడుతున్నాడు 4,000 కోట్లతో లిఫ్ట్ పెట్టి మీకు సస్యశ్యామలం చేస్తామని. అసలు దారికే నీళ్ళు లేవు, జూరాల కింది పట్టేదారులే అసలు దారులు. అలా నీళ్ళు ఎక్కువతేనే కదా నెట్టెంపాడికైనా భీమాకైనా పోయేది. వాళ్ళకే దిక్కులేదురా అంటే కొడంగల్ లిఫ్ట్ అని పెట్టి ఇది పైసలు తినడానిక నీళ్ళు ఇవ్వడానిక. మరి ఎవరైతే శాసన మండలి సభ్యురాలతో సహా ప్రజలల్లో అరగోపాల్ లాంటి వాళ్ళు కానీ రాఘవాచారి లాంటి వాళ్ళు కానీ ఎవరైతే పాలమూరు రైతుల కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఒక అష్యూర్డ్ సోర్స్ అక్కడ శ్రీశైలం, ఇది అష్యూర్డ్ సోర్స్ కాదు. కాబట్టి కేసీఆర్ ఎప్పుడు ఆలోచించినా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించండి తప్ప రాజశేఖర రెడ్డి లాగా నీళ్లు ఇచ్చినట్టు కనబడాలి కానీ నీళ్ళు ఇవ్వకూడదు. తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టడానికి సాధ్యం కాదు కానీ ప్రాణహిత దగ్గర చేవెళ్ళ దగ్గర కాలువలు తవ్వాలి, నీళ్ళు వస్తున్నాయని నమ్మించడమే తప్ప. శ్రీరామ్ సాగర్ 2వ ఫేజ్ కూడా మన కాలువ తవ్వాలి కానీ ఒక్కనాడు కూడా నీళ్లు పారద్దు, ఆయన బతుకున్నంత వరకు ఒక్కనాడు నీళ్లు పారలే. అంటే ఇవి తెలిసే ఆరోపణలా తెలియక ఆరోపణలు? మామూలుగా హరీష్ రావు గురించి మాట్లాడుకుంటా అంటారు ఈ కమిషన్లు కొట్టేయడం కోసమే జూరాల నుంచి శ్రీశైలంకు మార్చిర్రు అని. ఒక్క నిమిషం చెప్పనమ్మా, కమిషన్ లేనిది ఎలా ఒకసారి ఇలా కొద్దాం, ప్రజలకు కూడా అర్థం కావాలి. నేను చెప్తున్నాను అవినీతి లేకుండా భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కానీ ఒక్క పని జరగదు, గుర్తుపెట్టుకోండి. అవినీతిలో ముఖ్యమంత్రి రోల్ ఉందా, అవినీతిలో ఇరిగేషన్ మినిస్టర్ రోల్ ఉందా, R&B మినిస్టర్ రోల్ ఉందా, పంచాయతీరాజ్ మినిస్టర్ రోల్ ఉందా, సూపరింటెండింగ్ ఇంజనీర్ది ఉందా, చీఫ్ ఇంజనీర్ది ఉందా, కింద సూపర్వైజర్ది ఉందా, అందరిది ఉండొచ్చు లేదా కొందరిది ఉండొచ్చు. కొన్నిట్లో ముఖ్యమంత్రికి ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. అవినీతి అనేది ఇందు గలదు అందు లేదని సందేహం ఓలదు, ఎందెందు వెతుకు చూసినా అందందే గలదు. కాబట్టి నేనేమంటున్నా, మీ నోర్లు నొప్పి పెట్టేటట్టు మాట్లాడకండి. నేనే చెప్తున్నా అన్నిట్లో అవినీతి ఉందని. పట్టుకుంటే సంతోషం, భయం అనేది ఉంటుంది, కానీ పట్టుకోవట్లేదు. మొత్తం భారతదేశం అంతా వెతికినా కూడా ఒక్క లాలూ ప్రసాద్ను ఆ గ్రాస్ స్కామ్లో తప్ప ఈ కొంతమంది మీద కేసులు పెట్టినా కూడా ఏది రుజువు చేయలేదు, ఎవరిని జైల్లో పెట్టలేదు. ఒక శశికళ జైలు పోయింది, అప్పుడప్పుడు జయలలిత పోయింది, ఆ జయలలిత మీద ఆరోపణలు కొన్ని ప్రూవ్ అయినాయి, మళ్ళీ లాలూ ప్రసాద్ మీద అయినాయి. ఒక పట్టుదలతోని ఏ ప్రభుత్వం కూడా ఇంకో ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టిన దాఖలాలే లేవు. అంటే రెండు ఉంటాయి ఇక్కడ, ఆ ప్రభుత్వం అసమర్థత, లేకుంటే నిజంగానే అవినీతి జరగలేదా, లేకుంటే అవినీతి జరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకోవద్దు అనుకుంటుందా, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ మీద ఆరోపణ చేశారు కాళేశ్వరంలో, దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండే నల్గొండ, ఆ కాళేశ్వరం అవినీతి మీద ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్నించిండు. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయన షెకావత్ ఏం చెప్పిండు, మేము అన్ని ఫైళ్ళన్నీ వెరిఫై చేసినాము, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు. మరి నమ్ముదామా వద్దా? ఒకవేళ నిజంగానే అవినీతి జరిగిందని మీరు అనుకున్నారు అనుకోండి, ఎవరు ఆపిల్లు మిమ్మల్ని? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 12 ఏళ్ళు దాటింది, 13వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మరి 13 సంవత్సరాలు ఈడీ సిబిఐ ఎన్నో ఉన్నాయి కదా మీకు, మీరు ఎందుకు అవినీతిని బయటపెట్టలేకపోతాను? రేవంత్ రెడ్డి కమిషన్లు వేశాడు, గోస్ట్ కమిషన్ వేసిండు, ఎన్డీఎస్ఏ ఉంది, విజిలెన్స్ కమిషన్ అది, ఏసీబీ ఉంది. మరి మీరెందుకు బయటపెట్టలేకపోతున్నారు? పోనీ అవినీతి జరిగింది అనుకుందాం, ఇప్పుడు 28 ప్యాకేజీలు 13 కొత్త జిల్లాలలో ఉన్నాయి. మరి ఏ జిల్లాలో అయినా ఒక్క పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందా? ఊరికే గాలి మాటలు ఈ అవినీతి గురించి మాట్లాడేటి. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి 100 మార్గాలు ఉంటాయి, అధికారంలో ఉన్న వాళ్ళకు అవి కలిసి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తా నీకు, ఎవరో ఒక ఆయన వచ్చి నిజాం కాలం నాడు నా భూమి సెటిల్ కాలేదు, కోర్టు తీర్పు తెచ్చుకున్నా కూడా పాత గవర్నమెంట్ అమలు చేయలేదని అంటారు. అన్నప్పుడు ఎవరో అధికార పార్టీ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇది సెటిల్ చేస్తాను, నాకు కేటీఆర్తో దోస్తానుంది, నాకు సంతోష్తో దోస్తానుంది, కేసీఆర్ అయితే నా మాట వింటాడు అని చెప్పి నాలాంటోడు ఎవడో పోతాడు ఈ ఫైల్ పట్టుకొని పోయి, సార్ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది మొదటి నుంచి కూడా అంటే, సరే మనోడు వచ్చిండు కదా అని చెప్పి ఏం చేస్తారు, అడ్వకేట్ జనరల్కో లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ ఉంటారు ఈ రెవెన్యూలో, మీరు వాళ్ళ దగ్గర పోయి ఇది చేయగలిగిందేనా చేయరానిదా,
మీరు తెలుసుకుంటే నేను చెప్తా అంటాడు. ఆయన తెలుసుకొని వస్తాడు, ఇది చేయొచ్చు అని చెప్తాడు. చేయొచ్చు అన్నాక కలెక్టర్కి ఒక మాట చెప్తారు, 20-30 ఏళ్ళ నుంచి కొట్లాడుతాను వాళ్ళు, అది సెటిల్ చేయండి అని అంటాడు. అన్నప్పుడు అది సెటిల్ అవుతుంది, ఎందుకంటే లీగల్గా చేయాలి కాబట్టి. 100 కేసులు ఉన్నాయి, కలెక్టర్లకు 30 రోజుల్లో దీన్ని పరిష్కరించండి అన్నా కూడా వాళ్ళు పక్కకు పెడతారు. అప్పుడు ఏం చేస్తా, నేనేం చేస్తా, నేను పోయి బతుకులాడుకుంటా కలెక్టర్నో, తహసీల్దార్నో, కింద ఉన్న గిరిదవారినో, లేకుంటే విలేజ్ అసిస్టెంట్ ఉంటే ఆయననో, కొంచెం ఇవన్నీ చేయండి, మీకు కావాల్స్తే నాకు వచ్చిన దానిలో ఎంతో కొంత నేను ఇస్తా అని చెప్తారు. అట్లా ఏమవుతుందంటే ఈ సెటిల్మెంట్ అంటారు దీన్ని అంతా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా సెటిల్మెంట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అధికార పార్టీలో అధికారులతో దగ్గర ఉన్న వాళ్ళు చేసే సెటిల్మెంట్స్ ఒకటి. అధికార పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ కావచ్చు. కొన్ని పైదాకా మంత్రులకు సంబంధం లేకుండా కలెక్టర్లు, తహసీల్దార్లే సెటిల్ చేస్తారు. కాబట్టి ఇది ఒక పద్ధతి సెటిల్మెంట్, అధికారంతో పలుకుబడితో ఉపయోగించుకోవడం. రెండవ సెటిల్మెంట్స్ ఏంటంటే కండబలం ఉన్న గుండా నాయకుల దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి సంతకాలు పెట్టిస్తారు. అది రాయలసీమ వాళ్ళు 2014 దాకా చేశారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి భర్త, అట్లా ఇంకెవరెవరో పేర్లు చెప్పడం బాగుండదు, ఆయన చనిపోయాడు కాబట్టి చెప్పారు. బతికున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు సెటిల్ చేయించుకోవడం రెండవ రకం. కాబట్టి ఇవన్నీ సెటిల్మెంట్సే. ఇప్పుడు జయవేర్ మురళీమోహన్ చంద్రబాబు సపోర్ట్ లేకుండా గంత పెద్దోడు అయిందా అంటే వాళ్ళు చట్టాలు కూడా మార్పించుకున్నారు వాళ్ళ కోసం, తహసీల్ ఆఫీసులు కూడా తలగబెట్టించుకున్నారు. కాబట్టి డబ్బులు సంపాదించడానికి ఈ ల్యాండ్స్ అనేటి హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఖజానా. ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు కూడా ప్రతి ముఖ్యమంత్రికి ఈ భూముల సెటిల్మెంట్లల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళ అందరికి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి, వాటాలు వచ్చాయి. ఇది చట్ట వ్యతిరేకమైంది కాదు. ఒకటే ఏంటంటే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సెటిల్ చేశారు. దాన్ని నువ్వు ఎట్లా తప్పుపడతావు? అది అన్యాయమా, అది అవినీతి, అధికార దుర్వినియోగం అవుతుందా, ఏమన్నా అవుతుందా? ఎవరన్నా నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చెప్తున్నా కేసీఆర్ పీరియడ్లో కూడా అట్లాంటి సెటిల్మెంట్లు జరిగినాయి. ఆ సెటిల్మెంట్లు ఏవి కూడా అవినీతికి ఆస్కారం లేని, ఆయన ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చేయించిండు. ఆయన కింద ఉన్న వాళ్ళు లబ్ధి పొందిన దానిలో కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కాబట్టి డబ్బులు సంపాదించిండ్రు. ఆ సంపాదించడానికి కారణం ఇగో ఈ పద్ధతులు, తర్వాత వాళ్ళకున్న కంపెనీలు, వాళ్ళకున్న పార్ట్నర్షిప్లు. కాబట్టి ఎవరైనా కేసీఆర్ మీద ఆరోపణ చేసేటప్పుడు నేను చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టు. మాట్లాడుకుంటా ఇవన్నీ ఈ వేదికలో మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ పార్టీ అని మార్చినప్పుడు దేశంలో అడుగుపెట్టుడు ఎందుకు, ఈడేమైనా పీక్ కట్టలు కట్టినామని చెప్పేసి మాటలు కూడా మాట్లాడిర్రు. ఆమె ఏం చెప్తారు అంటే ఈ ప్రశ్న ప్రజల మధ్య అడగవచ్చు, తర్వాత మీడియా సమావేశంలో అడగవచ్చు, కానీ శాసన మండలిలో దాన్ని లేవనెత్తడం అనేది కరెక్ట్ కాదు. స్పీకర్ దాన్ని ఆపాల్సి ఉండే, అధ్యక్షుడు, ఆయన ఆపలేదు. బట్ దానికి సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే కేసీఆర్ గారి మైండ్లో ఏముండే అంటే, ఆయన నన్ను కూడా సంప్రదించలేదు, ఎవరిని అడగలేదు, పార్టీ నాయకులు కలిసి డిసైడ్ చేశారు. అక్కడ ఉన్న రాష్ట్ర కమిటీ కావచ్చు, లేదా ఆయన దగ్గర ఉన్న క్యాబినెట్ మంత్రులు కావచ్చు, ఆయన క్లోజ్గా ఉన్న వాళ్ళు కావచ్చు. అయితే ఎందుకు ఆలోచన వచ్చింది కేసీఆర్కు? అయితే నో డౌట్ పీకి కట్టలు కట్టిండా అని అన్నారు కదా, డెఫినెట్గా పీక్ కట్టలు కట్టిండు. ఎందుకు అంటే ఎవరన్నా చర్చకు రావచ్చు, నేను మీ ఛానల్లో కావచ్చు, లేదా వేరే ఛానల్లో కావచ్చు, ఒక ఛాలెంజ్ చేసిన. నేను ఏమని ఛాలెంజ్ చేసిన అంటే, ఎవరైనా కూడా స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఈరోజు వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఒక 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన ప్రగతి ఏ రంగంలోనైనా నిర్లక్ష్యానికి గురైందన్న, ఆరోగ్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, పర్యావరణ రంగంలో కావచ్చు, సాగునీటి రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా 9.5 ఏళ్ళల్లో ఇంత ప్రోగ్రెస్, రాష్ట్రాన్ని ఇంత ముందుకు నడిపించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే చర్చకు ఆధారాలతో సహా రమ్మని చెప్పాను. ఈ రోజు వరకు ఎవరు రాలేదు. పీక్ కట్టలు కట్టడం అంటే అదే కదా. ఇప్పుడు పీక్ కట్టలు కట్టడం అంటే ఏంటంటే 51,000 కోట్ల ఆదాయాన్ని 2 లక్షల కోట్లు దాటించాడు. 19% కూడా ఇరిగేషన్ లేని కాడ దాదాపు 60% పైన సాగునీటిని పెంచాడు. 28,000 చెరువుల కుంటలను మళ్ళీ పూర్వ వైభవం కల్పించాడు.
1100 చెక్ డ్యాములు కట్టి వాగులల్లో నిత్యం నీరు ప్రవహించేటట్టు చేశాడు. ఆకలి చావులు లేకుండా చేశాడు. వలసలు లేకుండా చేశాడు. వలస పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేటట్టు చేశాడు. కరూరు జిల్లాలో భూమి పుట్టినప్పటి నుంచి కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు రాని మహబూబ్నగర్లో 7-8 లక్షల ఎకరాల్లో పంటలు పండించేటట్టు చేశాడు. ఈ తెలంగాణ దరిద్రంగా తయారైంది, ఇక్కడ నీళ్ళ సుక్క దొరుకుతలేదని చెప్పి 1000 కిలోమీటర్లు రెక్కలాడించుకుంటూ పోయిన కొంగలు కూడా తిరిగి మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చి నీళ్ళల్లో డ్యాన్సులు చేయడం చూపెట్టాడు. మండు టెండల్లో కూడా అలుగు దునికిన నీళ్ళను మనం చూసాం. అంటే ఏ ఫీల్డ్లో చూడండి, ఒక 57 ఏళ్లలో 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా పెట్టని సమైక్య పాలనలో ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో కేవలం 9.5 ఏళ్లలో 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు దాటించాడు. మూడు మెడికల్ కాలేజీలు తప్ప 50 ఏళ్ళు దిక్కులేని తెలంగాణలో కేవలం 4-5 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అంటే ఏ రంగంలో ఆయనకు సాటి అయిన వాళ్ళు ఎవరు అన్నారా? 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయాన్ని ప్రజలకు భారం కాకుండానే 1,12,000 కోట్ల ట్యాక్స్ ఆదాయాన్ని తీసుకొచ్చాడు. 96,000 రూపాయల తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు తీసుకుపోయాడు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని 3.5 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లకు జీడిపిని పెంచాడు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఈవెన్ ఐటీ రంగంలో తీసుకున్నా కూడా 3 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ 9.5 లక్షల మంది అయిన 60-70 వేల కోట్లు ఎగుమతులు లేని కాడ 1,75,000 కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల దాకా కూడా తీసుకుపోయాడు. పారిశ్రామిక రంగంలో 9.5 ఏళ్లలో 25,000 ఇండస్ట్రీస్ వచ్చినాయి. బోర్లలో నీళ్లు పడతలేవని చెప్పి జనం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, అప్పులు చేసి బోర్లు వేసి అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి మన ఖాళీ అడుగులో ఊటలు వచ్చేంత పైకి నీళ్ళని తీసుకొచ్చాడు. ఆ భగీరథుడు అన్న పదము ఆధునిక యుగంలో ప్రపంచంలో ఎవరికన్నా మనం ఆపాదించాలంటే ఓన్లీ కేసీఆర్. కొన్ని ఊళ్ళలో పోతే చెప్తున్నారు, సార్ భూమి మీదకి వెళ్ళే నీళ్లు ఊరుతున్నాయి, పంటలు పండించడానికి ఇబ్బంది అవుతుందని. 4 ఫీట్లు తవ్వితే నీళ్ళు పడుతున్నాయి. ఎవరన్నా చేసిందా? 9.5 ఏళ్ళల్లో ఎక్కడన్నా భారతదేశంలో అట్టడుగున ఉండే తెలంగాణ, మీరు ఏ పారామీటర్ తీసుకున్నా అట్టడుగున, ఏ రంగం తీసుకున్నా అట్టడుగున ఇలా టాప్లోకి తీసుకొచ్చారు. విషయాలు తెలియని వాళ్ళు, తెలుసుకోవడానికి నిరాకరించే వాళ్ళు, అవతల వాళ్ళ మీద రాళ్ళేయాలనుకున్న వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. కానీ వాస్తవాలు ఇవి, అవి కట్టలు కట్టుడే కదా. అయితే చాలామంది పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మమ్మల్ని మీ తెలంగాణలో కలుపుకోవడానికి మహారాష్ట్ర గ్రామాల నుంచి కొందరు వచ్చారు. ఆయనకు అనిపించింది నేను అన్ని మంచి పనులు చేస్తున్నా. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కేసీఆర్ సాధించిన విజయాలను ప్రచురించారు. రైతు బంధు అనేది దేశంలో ఎవరు మొదలు పెట్టలేదు. రైతు బీమా ఇంత అమౌంట్ ఎవరు ఇవ్వలేదు. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు లేరు. సాగునీటి రంగంలో నీటి పన్ను అనేది కంప్లీట్గా రద్దు చేశాడు. భూమి పన్ను ఎన్టీ రామారావు పీరియడ్నే రద్దు అయింది. దేవుడిచ్చిన భూమికి పన్ను ఏందని చెప్పి ఆయన రద్దు చేస్తే నీళ్ళ పన్ను ఎందుకని చెప్పి సంగారెడ్డి కలెక్టర్ ఒకసారి ఇంత బకాయి ఉన్నది నీళ్ళది అంటే అప్పుడు 100 రూపాయలు ఎంతో ఎకరానికి కట్టాల్సి వచ్చేది పంటలు పండితే. అసలు మనము రైతుల గోస చూస్తున్నాము, ఆత్మహత్యలు చేసుకుంటాను, వలసపోతాను, వాళ్ళ భూముల మీద మనం పన్నేస్తామా అని చెప్పి నీటి పన్ను రద్దు చేశాడు. రైతుల నుంచి ఏది వసూలు చేసుకోకుండా అన్ని రైతులకే వేయడం మొదలుపెట్టాడు. ఎవరున్నారు ఇంత మంచి ముఖ్యమంత్రి? వీటి మీద ఎవరైనా చర్చకు రాగలుగుతారా? అందుకే అన్ని రాష్ట్రాల నుంచి కూడా గిరిధర్ గోమాంగో ఇదివరకు ముఖ్యమంత్రి ఒరిస్సా, ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే దేశాన్ని ఉద్ధరిద్దాము, ఎందుకంటే 70,000 టీఎంసీల వర్షం కురుస్తున్నా కూడా సగం కూడా వాడుకుంటలేరు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది అని ఒక సదుద్దేశంతో మొదలుపెట్టిండు ఆయన. ఈ 2 పార్టీలే రాజ్యం వెళ్తూ ప్రజలను గోసపుచ్చుకుంటున్నాయి. ఈ పార్టీ లేదా ఆ పార్టీ, 3వ పార్టీ వస్తే బాగుండు, ఒక మంచి ప్రజల కోణంలో నుంచి పరిపాలన చేద్దాము అని చెప్పి అట్లా ఆలోచించి చేసిండు ఆయన. కాబట్టి దేశవ్యాప్తంగా ఆయన విస్తరించాలనుకున్నాడు. ఆయనకు ఆ బాధ్యత ఉన్నది, ఆ హక్కు ఉన్నది, చాతన అయ్యేది కూడా. ఒకవేళ అందుకే కదా ఆయన మీద కన్నెర్ర చేసి మోడీ తెలంగాణలో తన బలాన్ని తగ్గించుకొని కాంగ్రెస్ బలాన్ని పరోక్షంగా పెంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి పరోక్షంగా సహకరించారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.